వెజ్ లో ఇన్ని రకాల ఐటమ్స్ నాకైతే మతిపోయింది అనమాట. చూడండి, నాకు స్వీట్ లో 2 టైప్స్ స్వీట్స్ అయితే వేసారు అనమాట. చూడండి, జిలేబీ వేసారు, సమోసా ఒక స్వీటు, వడ, పచ్చడి, రోటీ, పన్నీర్ కర్రీ, మనకి పులిహోర, వెజిటబుల్ పలావ్ అయితే ఇస్తారు. అక్కడికే పేట అయితే నినిపింది. ఫస్ట్ వెజిటబుల్ పలావ్ టేస్ట్ చాలా బాగుంది అనమాట. తర్వాత సమోసా టైప్ ఒక స్వీట్ ఉంది, దాని మధ్యలో కోవా అయితే ఉండింది అనమాట. చాలా బాగుంది ఆ స్వీట్ అయితే. తర్వాత రాగి సంగటి అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ రాగి సంగటిలోకి నేనైతే టమోటా కర్రీ, గుత్తి వంకాయ కర్రీ, కొంచెం గోబీ అయితే పెట్టుకున్నాను. ఆ రాగి సంగటిలోకి ఆ టమోటా కర్రీ చాలా బాగుంది అనమాట. టేస్ట్ చేసి చాలా బాగుంది. తర్వాత వైట్ రైస్ పెట్టుకున్నాను అనమాట. వైట్ రైస్ గుత్తి వంకాయతో ట్రై చేసా, చాలా బాగుంది. తర్వాత కొంచెం రైస్ అయితే మిగిలింది అనమాట. ఆ రైస్ లో కొంచెం పప్పు, కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట. టేస్ట్ చేసా, టేస్ట్ కొత్తగా చాలా బాగుంది అనమాట. ఇంకా కూడా చాలా రకాల కర్రీస్ అయితే ఉన్నాయి అనమాట. అప్పటికే నా కడుపు అయితే నిండిపోయింది. లాస్ట్ అయితే ఐస్ కుంటూ ఫినిషింగ్ చేశాను అనమాట. అసలుకి ఈ క్యాటరింగ్ వచ్చి నెల్లూరులో ఫేమస్ అయిన శ్రీ విఘ్నేశ్వర క్యాటరింగ్ అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ బ్రదర్ది అయితే మ్యారేజ్ అనమాట. దాని మమ్మల్ని అయితే అందరిని అయితే మా ఫ్రెండ్స్ అందరిని అయితే ఇన్వైట్ చేశారు. మేమైతే అందరం అయితే వచ్చేసాం. సరే మా పోయేస్తాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా.